వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనం కడా అరటికాయ ఫ్రై చేసుకుందామండి. ఇవి డైరెక్ట్గా కడాయిలో చేసేసుకోవడమే అండి. చాలా బాగా వస్తుంది, త్వరగా కూడా అయిపోతుంది ఫ్రై. తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనము అరటికాయలు తీసుకుంటున్నామండి. చూడండి, 2 అరటికాయలు తీసుకున్నాము. ఫ్రెష్గా ఉన్నట్టు గట్టిగా ఉండేది జ్యూస్ తెచ్చుకోవాలండి. కొన్ని మెత్తగా అనిపిస్తాయి, అలా కాకుండా గట్టిగా ఉండేది చూసుకొని చూడండి, ఇలా గ్రీన్గా మంచి కలర్ గ్రీన్ ఉండేది జ్యూస్ తెచ్చుకోండి. వీటిని పీల్ తీసేసి ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసుకోవాలి. వాటర్లో నుంచి తీసేసి ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడు మనం కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం, అంటే మీరు తీసుకున్న అరటికాయలను బట్టి మీరు వేసుకోవచ్చు. మీరు 2 అరటికాయలు చిన్నవి పెద్దవి రకరకాల సైజులు ఉంటాయి కాబట్టి ఈ కొలతలు అనేది ఏం లేదండి, మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసేసి ఈ మొత్తం సాల్టు, కారం, పసుపు ఇవంతా కూడా బాగా అరటికాయకి పట్టించాలండి. చేత్తో మంచిగా కలపాలి. ఈ మొత్తం అరటికాయ పట్టుకునేలాగా కలపాలి. కనీసం ఒక 2-3 నిమిషాల సేపు బాగా కలపాల్సి వస్తుంది. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా కొంచెం వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో కొంచెం ఆయిల్ వేయాలి. ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి, డీప్ ఫ్రై కాదు ఇది, మామూలు ఫ్రై ఇది. ఇప్పుడు మనం పోపు గింజలు వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, ఇంకేం వేసుకోవట్లేదండి. ఈ 2 వేసుకొని ఈ 2 కొంచెం చిటిపటమైన తర్వాత కొంచెం కరివేపాకు. చాలా సింపుల్గా చేసుకునే ఫ్రై అండి ఇది. చూడ్డానికి గ్రాండ్గా ఉంటుంది కానీ చాలా సింపుల్గా అయిపోద్ది, త్వరగా కూడా అయిపోద్ది. చూడండి, ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న అరటికాయ ముక్కలు అన్నీ కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. ఈ పోపులో వేసేసి ఇవి బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే ముందే ఉప్పు, కారం అన్నీ పట్టించాం కాబట్టి ఇంకా దీంట్లో వేసేది కూడా ఏముండదు. కాకపోతే ఇవి నీట్గా ఇరిగిపోకుండా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కొంచెం కలుపుకుంటూ కొద్దిసేపు మూత పెట్టుకుంటూ చేసుకోవాలి. 2 నిమిషాల్లో అయిపోద్దని, త్వరగా అయిపోయే ఫ్రై ఉందంటే అరటికాయ ఫ్రై అని చెప్పాలి. అది కూడా ఈ విధంగా చేసామంటే ఇంకా త్వరగా అయిపోతుంది, చాలా స్పీడ్గా అయిపోతుంది ఇది. చూడండి, ఉడికిపోవచ్చింది. ఇంకొకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాము. మంచి గట్టిగా వస్తుందని చూడండి, రెడ్గా ఎంత మంచిగా వస్తున్నాయి. ఇట్లా క్రిస్పీగా వచ్చే వరకు వేపుకోవాలి. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మళ్ళీ వేపుకుందాము. చూడండి, మంచి కలర్ వచ్చేసింది, అన్నీ కూడా వేగిపోయినాయి. ఊరికే తొందరగా మెత్తబడిపోద్దండి అరటికాయ మాత్రం, చాలా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు మనం అయిపోయిందండి. ఇందులో వేసేది ఏం లేదు, ఫస్ట్ అన్నీ కలిపేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాము. చాలా ఈజీగా అప్పటికప్పటికి చేసేసుకోవచ్చండి. పప్పుచారులో చేసుకొని తిన్నామంటే ఎక్సలెంట్గా ఉంటుందండి ఇది. చట్నీలోకి కానీ, పప్పుచారుకి కానీ, రసంలోకి కానీ, దేంట్లోకైనా సరే సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత ఈజీ కదా, బ్యాచిలర్స్ కూడా చేసుకునే ఫ్రై అండి ఇది. అంత ఈజీగా చేసేసుకోవచ్చు. ఎక్సలెంట్, తినడానికి చాలా బాగుంటుంది. ఇట్లా స్నాక్స్ లాగా పెట్టుకొని తినేసేయచ్చండి ఇది. అన్నంలోకనే కాదు, అంత మంచిగా ఉంటుంది. మీరు కూడా చేసుకొని తిని చూసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.